మా హస్బెండ్ యాక్సిడెంట్లో చనిపోయారు సార్. మా హస్బెండ్ చనిపోయి 1 year అయింది. మా హస్బెండ్ చనిపోయినప్పుడు మా బాబుకి 1 month. మా అత్త ఏం చేసిందంటే నా కొడుకు లేడుదమ్మా, నాకున్నది ఒక కొడుకు, ఉన్న ఒక కొడుకు కూడా చనిపోయిండు. నాకు ఈ బాబునే నా కొడుకు అనుకొని సాదుకుంటా, నేను సాదుకుంటామ్మా అని చెప్పి కార్పొరేటర్ భర్త శేషగిరి గారి సమక్షంలో మా అత్తయ్య వచ్చి నన్ను పిలిపించి అక్కడికి నా బాబుని తీసుకొని వెళ్ళిపోయింది సార్. దత్తత అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయింది సార్. తీసుకెళ్ళిన వారం రోజులకే నేను వేరే వాళ్ళకి దత్తత ఇస్తున్నా, వచ్చి సంతకం పెట్టమని చెప్పండి అని చెప్పి చెప్పింది సార్. అయితే శేషగిరి అంకుల్ నన్ను పిలిపించారు. శేషగిరి అంకుల్ నన్ను పిలిపించి మీ అత్త వేరే వాళ్ళకి దత్తత ఇస్తా అంటుంది, నువ్వు సంతకం పెట్టాలి అని చెప్పి అన్నారు సార్. నేను మా అత్త సాదుకుంటా అంటే ఇచ్చా, నేను వేరే వాళ్ళకంటే నేను ఇవ్వకపోదును, నేను వేరే వాళ్ళకి ఇవ్వను, నా బాబు నాకే కావాలి, నా బాబుని తీసుకొచ్చి నాకు చూపియండి అని చెప్పి నేను అడిగా సార్. 15 రోజుల నుంచి శేషగిరి అంకుల్ దగ్గరికి వెళ్తూనే ఉన్నా సార్. నేను శేషగిరి 42వ డివిజన్ సార్ శేషగిరి. నేను 15 రోజుల నుంచి నేను తిరుగుతూనే ఉన్నా సార్ శేషగిరి అంకుల్ దగ్గరికి. శేషగిరి అంకులు మీ అత్త దగ్గరే ఉండమ్మా బాబు అని చెప్తున్నారు సార్. చూపియండి సార్, చూపియండి అంకుల్, నాకు మా బాబు ఎక్కడుండు అని అంటే కూడా చూపియట్లేదు సార్. నాకు నువ్వు సంతకం పెట్టాలి, నువ్వు సంతకం పెట్టు బాబుకి అని చెప్పి, బాబుని ఇస్తుందంట సంతకం పెట్టని చెప్పి నన్ను బెదిరిస్తుంది సార్ శేషగిరి అంకుల్. వాళ్ళతో పాటు మా ఆడబిడ్డ అమల, రాంబాబు వాళ్ళిద్దరు కూడా నన్ను బెదిరిస్తున్నారు సార్ సంతకం పెట్టమని. శేషగిరి అంకుల్ ఆధార్ కార్డులు తీసుకొని రా, సంతకం పెట్టు నువ్వు అని చెప్పి నన్ను బెదిరిస్తుంది సార్. నాకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు సార్. నా బాబుని చూపించమంటే చూపించట్లేదు సార్. 15 రోజుల నుంచి తిరుగుతున్నా కానీ నా బాబుని చూపించట్లేదు. నువ్వు ఎక్కడికి పోతావు పో, ఏం చేసుకుంటావో చేసుకోపో, మీ బాబు నియం ఏమేయో, నువ్వు సంతకం పెట్టమంటే పెట్టట్లేదు అని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు సార్. మా ఆయన చనిపోయినాక 2,19,000 జియో ఆఫీస్ నుంచి వచ్చినాయి సార్. ఆ డబ్బులు కూడా మా అత్త దగ్గర పెట్టుకుంది. నా తాడు ఉంగరం ఆ 2 కూడా మా అత్త తీసుకుంది. నా తాడు ఉంగరం ఆ 2,19,000 ఇవ్వమంటే అవి ఇవ్వకుండా అవి నేను ఇయ్యను అని చెప్పి నా మనవని నేను సాదుకుంటా అని చెప్పి తీసుకుపోయింది సార్. అట్లా అని చెప్పి తీసుకుపోయి మళ్ళీ వేరే వాళ్ళకి దత్తత ఇస్తున్నా అని చెప్పి అన్నారు సార్. కానీ మా అత్త వేరే వాళ్ళకి అమ్ముకుంది సార్ బాబుని. 5 లక్షలకు అమ్ముకుంది సార్ మా అత్త బాబుని. ఇప్పుడు ఎక్కడుండో చూపిమంటే నా బాబు నాకు చూపించట్లేదు సార్. మీరు తీసుకొచ్చి నా బాబు నాకు చెప్పండి.